హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీలో వీరికి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఏపీలో బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ లోన్స్ విషయంపై అయితే ఆ డ్వాక్రా మహిళలకు సంబంధించి శుభవార్త అయితే చెప్పాయి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే డ్వాక్రా మహిళలు ఈ డబ్బులు అనేది మీకు కట్టాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఏ డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే లేదు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి బ్యాంకులు అయితే శుభవార్త అయితే చెప్పాయి. అయితే బ్యాంకులు ఏం చెప్తున్నాయంటే, మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి గత ప్రభుత్వంలో మనకేంటంటే వడ్డీ అనేది కొంచెం ఎక్కువగానే అయితే ఎక్కువ వడ్డీతో అయితే మనం రుణాలైతే ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు చాలా వరకు తక్కువ వడ్డీతో ఇక నుండి డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి రుణాలనేది తీసుకోవచ్చని చెప్పేసి బ్యాంకులు అయితే చెబుతున్నాయి. అలాగే మహిళలకు సంబంధించి గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే 10 లక్షల వరకే మినిమం అయితే పెట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనకేంటంటే నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ ప్రభుత్వంలో మనకేంటంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క మహిళకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక్కొక్క గ్రూప్‌కి సంబంధించి 20 లక్షల వరకు రుణాలనేది తీసుకునే ఫెసిలిటీ అనేది కూడా అయితే కల్పించారు. అయితే ఇది కొన్ని గ్రూపులకు మాత్రమే వర్తిస్తుందండి. ఆ కొన్ని గ్రూపులు ఏంటంటే కొత్త గ్రూపులు ఏవైతే స్టార్ట్ అయ్యాయో ఆ గ్రూపులకు మాత్రం మినిమం 10 లక్షలు. సో ఈ విధంగా ఇంకా తక్కువ అయితే రుణాలైతే ఇస్తారు. అయితే ఎవరైతే పాత గ్రూపులు ఉంటాయో, అంటే ప్రతిసారి తీసుకొని పర్ఫెక్ట్‌గా కట్టేసి సో వాళ్ళ యొక్క సివిల్ స్కోర్ అనేది కరెక్ట్‌గా ఉన్నట్లయితే అలాంటి వారికి మాత్రమే ఈ 20 లక్షల వరకు అయితే ఒక్కొక్క గ్రూప్‌కి రుణాలనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వంలో ఎవరైతే రుణాలనేది తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ కడుతూ ఉన్నారో వాళ్ళు మాత్రం పాత వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీతోనే మీరు రుణాలనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు ప్రజెంట్ ఎవరైనా రుణాలకు సంబంధించి కంప్లీట్ చేస్తుంటే, అంటే లోన్స్ అనేది చెల్లించేసి ఉంటే ఎవరైనా కొత్తగా గ్రూపులు సో వారు మళ్ళీ రుణాలనేది తీసుకోవాలని చెప్పేసి ఐడియా చేస్తుంటే కనుక అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే రుణ ఫెసిలిటీ పెట్టారో తక్కువ వడ్డీతో, ఆ వడ్డీతోనే మీరు ఇక్కడ నుండి రుణాలనేది తీసుకోవచ్చు. ముందు ఏదైతే వడ్డీతో ఇస్తున్నారో ఆ వడ్డీని మాత్రం మీరు రుణాలనేది తీసుకొని కట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా ఏంటంటే మనకు తక్కువ వడ్డీతో రుణాలనేది వస్తున్నాయి కాబట్టి సో ఇక మీరు ఈ రుణాల ద్వారానే మీరు తక్కువ వడ్డీ అనేది చెల్లించి మీరు రుణాలనేది తీసుకోవచ్చు. సో ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి వ్యాపార నిమిత్తం సో ఇంకా ఏమైనా వాళ్ళు బిజినెస్ చేసుకోవాలన్నా ప్రభుత్వం అయితే వాళ్ళకు ఫెసిలిటీ అయితే కల్పిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనిధి పథకము, ఉన్నతి పథకము. సో ఈ పథకాల ద్వారా ఏంటంటే డ్వాక్రా మహిళలు ఎవరైనా చిన్నపాటి బిజినెస్ చేసుకోవాలన్నా కానీ, సో చిన్నపాటి ఏదైనా పిండి వంటలకు సంబంధించి సో ఎలాంటి చిన్నపాటి బిజినెస్‌లకు ప్రతి ఒక్క దానికి ఈ రుణాలనేవి మీరు 10,000 నుండి 50,000 రూపాయల వరకు శ్రీనిధి తీసుకోవచ్చు. ఇక ఉన్నతి పథకం ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా బిజినెస్‌లు ఒకవేళ 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షల వరకు మీరు ఏదైనా బిజినెస్ పెట్టి మీరు ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటే గనుక తప్పనిసరిగా మీరు బ్యాంక్ మేనేజర్‌తో వెళ్లి మాట్లాడి పర్సనల్‌గా లోన్ అనేది తీసుకోవచ్చండి. సో ఈ విధంగా ఏందంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలి, ఏదైనా బిజినెస్ చేసుకొని సో ఒక దృక్పథం ఉన్నట్లయితే కనుక అలాంటి వాళ్ళు ఈ లోన్స్ అనేది తీసుకొని వాడుకోవచ్చండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్‌ను ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.